హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మ్యాథ్స్. ఇక సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చినాయి. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన వాళ్ళు తర్వాత బీటెక్లో జాయిన్ అవ్వాలనుకునేటోళ్ళు, లేదనుకుంటే బీటెక్ పర్సూ చేస్తున్న వాళ్ళు, లేదనుకుంటే బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ సమ్మర్ ఖాళీ టైంలో, లేదనుకుంటే వచ్చే అకాడమిక్ ఇయర్లో, లేదంటే 2025లో మొత్తం మనం చూస్తున్నాం కొన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటువంటివి ఇక ఇండస్ట్రీని లీడ్ చేయబోతున్నాయి. మరి ఈ సంవత్సరం 2025లో ఏ కోర్సెస్ డిమాండ్ ఉండొచ్చు, ఏ కోర్స్ నేర్చుకుంటే కెరీర్ ఉంటుంది అంటే ఇట్స్ నాట్ ఫర్ 2025. కెరీర్ గ్రోత్ ఎట్లా ఉంటుంది, ఏ కోర్స్ చేస్తే గ్రోత్ ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా ఓ టాప్ 10 కోర్సెస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామని చెప్పేసి, ఏ కోర్స్ నేర్చుకుంటే ఎట్లాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ కోర్స్ నేర్చుకుంటే మనకి ఎంత సాలరీస్ వచ్చేస్తుంటాయి అనేటువంటి ఓ టాప్ 10 కోర్సెస్ చూసి, ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా చూస్తుంటారు కదా, ఇంటర్ అయిపోయిన వాళ్ళు మరి ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, లేదనుకుంటే బీటెక్ చేయాలన్నా లేకపోతే ఇంకేదన్నా చేయాలన్నా, వాళ్ళ బీటెకే చేస్తే ఏవేవి చేయాలా, లేదంటే బీటెక్ అయిపోయిన వాళ్ళు లేదంటే ఎంటెక్ అయిపోయిన వాళ్ళు చాలా తొందరగా లేదనుకుంటే ఈ టెక్నాలజీ నేర్చుకుంటే లైఫ్ అనేటువంటిది కెరీర్ బాగుంటుంది, హై ప్యాకేజెస్ ఉంటాయి, అట్లాంటి వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు రీసెర్చ్ చేసేసి ఓ 10 ఎమర్జింగ్ టెక్నాలజీస్ని మీకు మన జిందగీ మ్యాథ్స్ సబ్స్క్రైబర్స్ లేదంటే వ్యూవర్స్ కోసం అయితే చేద్దామని చేసి తెచ్చిన. ఇక మనం చేసినటువంటి ఈ అనాలిసిస్లో ఇక టాప్ ప్లేస్లో వచ్చేసి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే టాప్ 10 టెక్నాలజీస్ ఏందో మనం చూపిస్తా, తర్వాత ఒక్కో టెక్నాలజీ గురించి కూడా కొంచెం బ్రీఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో, ఎందుకంటే ఒక్కో టెక్నాలజీ గురించి ఇన్డెప్త్గా చెప్తే చాలా టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తా అంటే మనకి ఏవి టాప్ 10 టెక్నాలజీస్ ఉన్నాయి, ఆ తర్వాత వీటి గురించి బ్రీఫ్గా అంటే 1 minute 2 minutesలో కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదందరూ ఈ మధ్య చూస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయడం అనేటువంటిది అంటే మన హ్యూమన్ మైండ్ ఉంటుంది, మన హ్యూమన్ మైండ్ అనేటువంటిది న్యాచురల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. అంటే మన దానికి ఏదో కరెంటు పెట్టో లేకపోతే కోడింగ్ రాస్తేనో లేకపోతే ఇంకేదైనా డిజైన్ చేసి చిప్పు పెడుతున్న పనిచేసేది కాదు మన హ్యూమన్ మైండ్ అనేటువంటిది. అంటే దేవుడు సృష్టించినటువంటి మనిషికి ఉన్నటువంటిది న్యాచురల్ మైండ్ అన్నటువంటిది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మనిషికి అంటే మన ఈ మధ్య మనం అక్కడక్కడ వార్తల్లో కూడా వింటున్నాం, మనిషి మైండ్ కూడా చిప్పు పెట్టి చేస్తారన్నటువంటిది. అయితే మనిషి మైండ్ వరకు కాదు కానీ ఇప్పుడు మెషిన్ వరకు అయితే వచ్చింది. ఆ మెషిన్కి మనిషిలా బిహేవ్ చేయమని చెప్పించేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందులోనే మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్కి లర్న్ చేపించి మళ్ళీ దాన్ని మనం క్వశ్చన్స్ అడిగితే మనకు రిటర్న్ ఇచ్చేటట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సంబంధించినటువంటిది. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం, చాట్ జీపీటీ గ్రోత్ అనేటువంటిది. అయితే ఇంకా చాట్ జీపీటీ అంటే అడ్వాన్స్డ్గా మీరు మామ అంటే మామ అంటది, బావ అంటే బావ ఉంటుంది, మీరు బూతు తిరితే అది కూడా బూతు తిరుతుంది. ఈవెన్ దాని సృష్టికర్త దాని కంపెనీ ఓనర్ ఎలన్ మస్క్ గురించి మాట్లాడితే కూడా ఆయన గురించి కూడా చెప్పేస్తుంటుంది. అట్లా ఎంత అంటే ఇండస్ట్రీ ఎంత స్పీడ్గా టెక్నికల్గా టెక్నాలజీ వైపుగా ఇక ప్రపంచం అనేటువంటిది పోతుంది అనేటువంటి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. రేపటి నాడు దీని భవిష్యత్తు ఉంటుంటుంది, ప్రోస్ ఎట్లు ఉంటాయి, కాన్సెప్ట్లు ఉంటాయి అనేటువంటిది కూడా మనం తర్వాత చూద్దాం. తర్వాత రెండోది వచ్చేసి డాటా సైన్స్ అని చెప్పవచ్చు అన్నట్టు. ఇక ఈ డాటా సైన్స్ ఏం చేస్తుందంటే డాటాను అనాలసిస్ చేసేటువంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఇండస్ట్రీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏంది ఫ్లిప్కార్టో అమెజానో లేదనుకుంటే మింత్రానో లాంటిది ఉంది. జనరల్గా కొన్నిసార్లు ఏమవుతుంటుంది అంటే వాళ్ళ సేల్స్ అనేటువంటిది ఓ పర్టిక్యులర్ టైంలో తగ్గిపోతుంటాయి. అసలు అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ అనలిస్ట్లు చెప్తుంది, మరి ఎందుకు మన డాటా ఈసారి తగ్గిపోయింది, లేదనుకుంటే నెక్స్ట్ మంత్ మన సేల్స్ ఎట్లా పెంచాలి అనేటువంటిది, ఏ ప్రోడక్ట్ మీద జనాలు ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ డాటా అనాలసిస్ అనేటువంటిది చేస్తుంది. అనలిటిక్స్ అనేటువంటిది అంటే పెద్ద డాటా, బిగ్ డాటాని తీసుకొని దాన్ని రీసెర్చ్ చేసేసి కావాల్సినటువంటి అవుట్పుట్ ఇచ్చేటువంటిది అన్నట్టు. అది డాటా అనాలిటిక్స్ సంబంధించినటువంటి కోర్సు. ఇక సైబర్ సెక్యూరిటీ మనం ఈరోజు చూస్తున్నాం, పొద్దున లేచిందాడు సైబర్ క్రైమ్స్ అనేటువంటి మాట అయితే వింటున్నాం.
ఆ సైబర్ క్రైమ్స్ జరగకుండా, లేదనుకుంటే మన బ్యాంకులు కానీ, లేదనుకుంటే ఇంక ఏదైనా సరే మన సిస్టమ్ కానీ స్పామ్ మెయిల్స్ రావడము, వీటన్నిటిని కాపాడేటువంటిది అన్నట్టు. అంటే చిన్న చిన్న మన పర్సనల్గా ఇండివిజువల్ ఎంటిటీని తీసుకుంటే మన బ్యాంక్ అకౌంట్లో మహా అంటే ₹1,00,000 ఉండొచ్చు, లేదంటే 10,000 ఉండొచ్చు, లేదంటే ₹100 ఉండొచ్చు. మనే పెద్ద ఇంపాక్ట్ కాదు. కానీ కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, మిలియన్ డాలర్లు ఇట్లా ఉన్నటువంటి అకౌంట్స్, బ్యాంక్స్, లేకపోతే కార్పొరేట్ కంపెనీస్, లేదనుకుంటే డిఫెన్స్కి సంబంధించిన వెబ్సైట్లు, ఇట్లాంటివి హ్యాక్ అయితే ఎట్లుంటుంది? మనం కొన్నిసార్లు చూస్తుంటాం, పలానా దేశానికి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ హ్యాక్ అయింది అన్నటువంటిది. మరి దేశానికి సంబంధించిందే హ్యాక్ అయితే దాని పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళకి ఇష్టం ఉన్నది చేస్తారు. అట్లాంటిది జరగకుండా చేసేటువంటి టెక్నాలజీ ఏదంటే సైబర్ సెక్యూరిటీ. ఇక ఆ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే సింపుల్గా మనం క్లౌడ్ అంటే ఏంది? మేఘాలు అంటాం. ఆ మేఘాలకు సంబంధించినటువంటి లాంటిదే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పాలా. జనరల్గా ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం ఒకటి సర్వర్, జనరల్గా మీరు ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు, ఎందుకంటే కామన్ టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకేమో సర్వర్ అనేది తెలుస్తుంది, కానీ టెక్నికల్గా నాలెడ్జ్ లేని వాళ్ళకి ఆ సర్వర్ ఏంటంటే, జనరల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్ పోయినప్పుడు వాడు ఏం చెప్తాడు? సర్వర్ స్లో ఉంది సార్, సర్వర్ రన్ అవుతలేదు సార్, అందుకే సిస్టమ్ స్లో ఉంది, డౌన్ ఉంది, లేకపోతే ½ అన్ అవర్ తర్వాత రండి అంటుంటారు. మరి ఇట్లాంటి సర్వర్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్కి సంబంధించినటువంటి డేటా మెయింటైన్ చేయాలంటే, లేదంటుంటే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయాలంటే ఓ సర్వర్ ఉండాలి. ఆ సర్వరు వాళ్ళే సెటప్ పెట్టుకోవాలనుకుంటే అంటే పెద్ద పెద్ద మిషన్లు కావాలి, VMware కావాలి, లేదంటే ఎందుకంటే మనదంటే చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్న సిస్టమ్ చూసుకుంటేనే, మన పర్సనల్ ల్యాప్టాపో డెస్క్టాపో చూసుకుంటేనే దాంట్లో విండోస్ వేసుకుంటాం, మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ వేసుకుంటాం, వాళ్ళ ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వేస్తాం. ఇట్లా చాలా సాఫ్ట్వేర్ వేయాలంటే మనకు కావాల్సినటువంటి CPU, లేకపోతే ర్యామ్, లేకపోతే రామ్, ఇవి పెద్ద పెద్ద సైజెస్ ఉండాలి. అదే ఒక బ్యాంక్ సంబంధించిందో, లేకపోతే హాస్పిటల్ సంబంధించిందో, లేదంటే బిజినెస్ సంబంధించినటువంటి డేటాను మనం సేవ్ చేయాలంటే ఎంత పెద్ద సర్వర్ కావాలి? మరంత పెద్ద సర్వర్ని ఓ చిన్న ఎంటిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ SBI బ్యాంక్, వాళ్ళ వద్ద వేల కోట్ల రూపాయలు ఉంటాయి, లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి, ట్రిలియన్స్, మిలియన్స్ ఎన్నెన్నో ఉంటాయి. వాళ్ళ సర్వర్ ఉంటే కొననికే ఇన్వెస్ట్మెంట్ ఓకే, కానీ చిన్న చిన్న ఎంటిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళ బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ నీలాంటోడో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మన దగ్గర ఓ 10 లక్షల రూపాయలతోటి ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ చేయాలనుకుంటాం. అదేంది? ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే క్లౌడ్ కిచెన్స్ వస్తున్నాయి ఈ మధ్య. ఈ క్లౌడ్ కిచెన్స్లో ఏంటంటే మనం వంట చేస్తాం, సో అండ్ సో ప్లాట్ఫామ్లో పెడతాము, వాడెవడో బుక్ చేస్తాడు, మనం ఇస్తాం. కానీ ఈ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ టైప్లో ఎవడైనా హ్యాకరు మనది తీసుకున్నాడు అనుకో, మనమేమో సొంత సర్వర్ పెట్టలేం, దాన్ని మెయింటైన్ చేయలేం. మన బడ్జెట్ 10 లక్షలు ఉన్నప్పుడు సర్వర్కే 10-15 లక్షలు, 20 లక్షలు కూడా కావచ్చు మన స్థాయిలో అయినా సరే. మరి ఇట్లాంటి వాటికి సొల్యూషన్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పొచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సింపుల్, నీ వద్ద ఏం అవసరం లేదు, సిస్టమ్ అవసరం లేదు, సర్వర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అమెజాన్ ఉంది మార్కెట్లో, గూగుల్ ఉంది, తర్వాత ఆరకిల్ ఉంది. ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అనేటువంటివి క్లౌడ్ని తెచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నీకు కావాల్సినటువంటి సర్వర్, నా కెపాసిటీ ఇంత ఉంది, ఈ కెపాసిటీ సరిపోయినటువంటి సర్వర్ నీవు ప్రొవైడ్ చేయంటే వాడు నీకు సంబంధించి ఓ సర్వర్ ఇచ్చేస్తాడు. దానికి పర్ డేనో, పర్ మంతో, పర్ ఇయరో అట్లా చేస్తుంటాడు. రెండోది ఏంటంటే సింపుల్గా చూస్తుంటాం మనం, దీపావళి పండుగ వస్తుంది. దీపావళి పండుగ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ టైంలో ఎక్కువ సేల్స్, స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అమెజాన్ లాంటివి, ఫ్లిప్కార్ట్ లాంటివి, మింత్రా లాంటివి, లేకపోతే మనం షాపుల్లో కూడా చూస్తుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వాడు బిగ్ సేల్, పెద్ద ఫెస్టివల్ సేల్ ఓపెన్ చేస్తే అమెజాన్కి డైలీ ఓ 10 లక్షల మంది కస్టమర్స్ వస్తున్నారు అనుకో. అమెజాన్కి ఓ రోజు వచ్చేసి 10 లక్షల మంది కస్టమర్స్ లాగిన్ అవుతుంటారు, చూస్తుంటారు. వాడు దీనికి సరిపోయినటువంటి సర్వర్ని పెడతాడు. కానీ ఫెస్టివల్ సీజన్లో, ఫెస్టివల్ సంబంధించినటువంటి స్పెషల్ ఆఫర్స్ ఉన్నప్పుడు ఓ 10 కోట్ల మంది వచ్చిండ్రు అనుకో, 10 కోట్ల మంది ఒకసారి లాగిన్ అయ్యారు అనుకో, మనం కొన్నిసార్లు చూస్తుంటాం హ్యాంగ్ అయిపోయింది, ఎక్కువ రష్ వచ్చింది, ఎక్కువ ట్రాఫిక్ వచ్చేసి వెబ్సైట్ పనిచేస్తలేదంటాం. మరి 10 కోట్ల మంది వచ్చినప్పుడు ఆ సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోతుంది. ఆ మధ్య ఏదో ప్రభాస్ సినిమాకి కూడా మొత్తం సిస్టమ్స్ క్రాష్ అయిపోయినాయి అనేటువంటిది మనం వినిండే. మరి ఇప్పుడు అంటే బుక్ మై షో టికెట్స్ బుక్ చేస్తుంటే క్రాష్ అయిపోయింది సిస్టమ్ అనేటువంటిది. ఈ 10 కోట్ల మంది టార్గెట్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రేపు 100 కోట్ల మంది వచ్చే సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఏదైనా ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సేల్ ఉందనుకో, ఆ రోజు 100 కోట్లు వస్తే ఆ 100 కోట్లను టార్గెట్ చేసుకొని ఈరోజు వీడు సర్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని వేల కోట్లు పెట్టాలా?
అప్పుడే క్లౌడ్ అనేటువంటి టెక్నాలజీస్ వస్తాయి. ఆ క్లౌడ్ ఏం చేస్తుందంటే వానికి నువ్వు చెప్తావు, ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో అమెజాన్ అయినా సరే, మైక్రోసాఫ్ట్ వాళ్ళైనా సరే, ఆరకిల్ అయినా సరే, వాళ్ళకి ఏం చెప్తాడంటే, అయ్యా మిగిలిన రోజుల్లో నాకు 10,000 మంది రెగ్యులర్ ట్రాఫిక్ ఉంటుంది, పండుగ టైంలో 10 కోట్లు వచ్చినా సరే 100 కోట్లు వచ్చినా సరే నీవు మేనేజ్ చేయాలి అంటాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఎప్పటికైతే నీవు వాడుకుంటావో ఆ సర్వీస్ వరకే వాడు సర్వర్స్ని ప్రొవైడ్ చేస్తాడు. అంటే డైలీ 10 లక్షల మందికే సరిపోయినటువంటి సర్వర్ ఆటోమేటిక్గా వాడిస్తాడు. ఒకవేళ ఈరోజు 1 కోటి యూజర్స్ వచ్చిందనుకో, ఆటోమేటిక్గా 1 కోటి మంది సరిపోయినటువంటి సర్వరు ఆటోమేటిక్గా నీకు రెడీ ఉంటుంది అన్నట్టు. అంటే నీ ఇంటర్వెన్షన్ లేకుండానే ఆటోమేటిక్గా అప్ అయిపోతుంది, అంటే స్కేలింగ్ అయిపోతుంది. మళ్ళీ ఆ ట్రాఫిక్ తగ్గినప్పుడు స్కేల్ డౌన్ అయిపోతుంది. అంటే నీకు ఎంత అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే వాడుకొని ఇంకే ఈ క్లౌడ్ సర్వీస్ అనేటువంటి సిస్టమ్స్ వచ్చినాయి. దీని మీద కూడా ఆపర్చునిటీస్ మస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా క్లౌడ్ మూవ్ అవుతున్నారు. చిన్న చిన్న కంపెనీల నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు కూడా ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మొత్తం క్లౌడ్లోనే దొరికిపోతుంది అట్లా అని చెప్పేసి పోతున్నారు. దీని మానిటర్ సంబంధించినటువంటి స్పెషలిస్ట్లకు కూడా మస్తు డిమాండ్ ఉంది. ఇక డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ కామర్స్ సైట్లు చూస్తున్నాం. ఫ్లిప్కార్ట్ అయినా సరే, అమెజాన్ అయినా సరే, మింత్రా అయినా సరే, చిన్న చిన్న సైట్లు అయినా సరే, ఇవంతా ఏం చేస్తున్నాయి? ఈ కామర్స్ బిజినెస్ చేస్తుంది. అంటే డిజిటల్ మార్కెట్లో బిజినెస్ చేస్తున్నాయి. రెండోది ఈ మధ్య మనం చూస్తున్నాం ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి, తర్వాత పొలిటికల్ వాళ్ళు కూడా సోషల్ మీడియాను చేసుకుంటున్నారు, సర్చ్ ఇంజన్ చేస్తున్నారు. కొద్దిమంది ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఏంటంటే అన్ని శాటిలైట్ ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటుండే, ఇప్పుడు అందరూ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేసుకుంటున్నారు? మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలి, రీచ్ ఎక్కువ రావాలి, ఇట్లా అని చెప్పేసి ఈ డిజిటల్ మీడియా సంబంధించినటువంటి డిజిటల్ మార్కెటింగ్ టీమ్స్ని అప్రోచ్ అవుతున్నారు. అయ్యా నాకు ఈ నెల రోజుల్లో 1,00,000 సబ్స్క్రైబర్ రావాలి, ఈ నెల రోజుల్లో నాకు 1 కోటి వ్యూస్ రావాలి, అట్లా మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజ్ చేయగలుగుతారా అనేటువంటిది. ఈ పొలిటీషియన్స్ కూడా ఎలక్షన్ టైంలో ఏం చేస్తున్నారు? నేను ఎక్కువ మందికి రీచ్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ అయితే పోతున్నారు. రెండవది ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కస్టమర్ వ్యూ ఎట్లుంది, అంటే కస్టమర్ ఏం సెర్చ్ చేస్తున్నాడు, వానికి సంబంధించిన ప్రోడక్ట్ పైకి రావడానికి, ఇవన్నీ చేయడానికి వాళ్ళకి అనలిస్టులు కావాలి. ఆ అనలిస్టులే వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. అంటే మొత్తం మార్కెట్ అంతా డిజిటలైజ్ అవుతుంది కాబట్టి దాన్ని మేనేజ్ చేయనికే, డెవలప్ చేయనికే, అడ్మిన్ చేయనికే, లేకపోతే పబ్లిసిటీ చేయనికే ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా అవసరం ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీ అని చెప్పాలా. ఈ తర్వాత బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీ. మనం ఈ మధ్య వెరీ ఫ్రీక్వెంట్గా వింటున్నటువంటి మాట బిట్ కాయిన్స్. అప్పుడెప్పుడో 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద 100 రూపాయలు 1000 రూపాయలు ఉన్నటువంటిది ఈరోజు లక్షల రూపాయలకి ఇంతే పోయింది. ఈ క్రిప్టో కరెన్సీ ఏంది అంటే, బిట్ కాయిన్స్ ఏందంటే నీకు ఎక్కడ ఫిజికల్ అమౌంట్ ఉండదు, ఫిజికల్ మనీ ఉండదు, ఓన్లీ ఏమంటారు క్లౌడ్ లాగానే, అంటే ఆన్లైన్ మనీ లాగానే. ఆ క్రిప్టో చేసినటువంటి కరెన్సీకి సంబంధించినటువంటిది, దాన్ని సెక్యూర్ చేసేటువంటిది ఈ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీ సంబంధించినటువంటిది. ఇది కూడా ఫ్యూచర్ ఉన్నటువంటి టెక్నాలజీ. ఇక ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్తారు. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. అమెజాన్లో ఏముంటుంది? ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, తర్వాత దానికి సంబంధించిన డేటాబేస్ ఉంటుంది. ఆ దాన్ని సంబంధించిన యూఐని డెవలప్ చేయడం, లేకపోతే బ్యాక్ ఎండ్ సంబంధించిన ఇవ్వడం, ఏపీఎస్ కనెక్ట్ చేయడం, తర్వాత డేటాబేస్ని కూడా రన్ చేయడం, వీటికి సంబంధించిన అంటే ఒక వెబ్సైట్ సంబంధించినటువంటి యూఐ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి దాని డేటాబేస్ నుంచి ఏపీఐ లింకింగ్ అన్నీ కూడా తెలిసినోడే ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అన్నట్టు. దీనికి కూడా మంచి డిమాండ్ అయితే ఉన్నటువంటిది. ఆ తర్వాత యూఐఎక్స్, తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ సంబంధించినటువంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్విగ్గీ చూసుకుంటాం, జొమాటో తీసుకుంటాం. స్విగ్గీ ఓపెన్ చేసిన దాడు ఏమవుతుంది? అన్ని హోటల్స్ అన్ని ఇట్లా డిస్ప్లే అవుతాయి. నీకు కావాల్సిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని దాడు నీకు ఆడ కార్ట్, తర్వాత పే నౌ, డెలివరీ ఆప్షన్స్ అనేటువంటిది విజిబుల్గా ఉంటేనే నువ్వు పోతావు. లేకపోతే గందరగోళంగా ఉన్నదనుకో ఆ వెబ్సైట్లోకి పోతావా? కొన్ని వెబ్సైట్లు మనం లోపలికి వెళ్ళిందాడు చిందర ఉంటాయి, ఆ వెబ్సైట్ చూసి మనం డ్రాప్ అయిపోతాం. అదే అమెజాన్ లాంటిది, ఫ్లిప్కార్ట్ లాంటివి అవి చూసిందాడు మనం లాగిన్ అయిందాడే మన ప్రోడక్ట్ అడ్వైజ్ వస్తాయి, రికమెండేషన్స్ వస్తాయి, దాన్ని ఇమీడియట్గా కార్ట్లోకి మూవ్ చేసుకో అని చెప్తుంది, తర్వాత ఆర్డర్ చేయమని చెప్తుంది. అంటే యూజర్ రిక్వైర్మెంట్స్ని బట్టి, యూజర్ ఆలోచనను బట్టి క్రియేటివ్గా
యూజర్ ఇంటర్ఫేస్ను డిజైన్ చేసే సంబంధించినటువంటి కోర్సే యూఐ యూఎక్స్ డిజైన్. ఇది కూడా ఎమర్జింగ్ టెక్నాలజీ అనొచ్చు. ఇక రోబోటిక్స్ ఆటోమేషన్ ఈ మధ్య మనం చూస్తున్నాం. ఇల్లు ఊడ్చడం కానుంచి కూడా రోబోట్స్ వస్తున్నాయి అన్నటువంటిది. ఈవెన్ అంటుదోమనికి కూడా రోబోటిక్స్ వస్తున్నాయి. ఇంకా మనం ఇంకా కొంచెం అడ్వాన్స్గా పోతే ఈ టెస్లా కార్ హ్యూమన్లెస్ డ్రైవర్లెస్ కార్ వస్తున్నటువంటిది. అంటే మొత్తం రోబోటిక్ ప్రాసెస్ అయిపోతుంది. ఇంకోటి టెక్నాలజీలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ వర్క్ సింపుల్ ఏంటంటే ఓ హెల్త్ చెక్ ఉంటుంది. అంటే పొద్దున ఓ డేటాబేస్ కరెక్ట్ రన్ అవుతుందా లేదా, తర్వాత ఓ 4 క్వరీస్ రన్ చేసి ఈ డాటా ఎంత వస్తుంది, ఇదంతా మాన్యువల్ ప్రాసెస్. అంటే ఆ ఫ్లో కరెక్ట్గా రన్ చేస్తుందా లేదా అని చెప్పడానికి మాన్యువల్ ప్రాసెస్ ఉంటుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని ఆటోమేట్ చేస్తున్నారు. సింపుల్ ఏంటంటే పైథాన్లను యూనిక్స్లను లేకపోతే ఈక్వీలను ఎట్లనో ఓ ఆటోమేషన్ స్క్రిప్ట్ రన్ చేసి దాన్ని స్కెడ్యూలింగ్ చేస్తే ప్లాన్ స్కెడ్యూలో గిట్లాబ్ స్కెడ్యూలో పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ టైంకి అది రన్ అయిపోతుంది. ఆ రన్ అయిపోయి నీకు అవుట్పుట్ వస్తుంది. అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా, మనిషి ఇంటర్వెన్షన్ లేకుండా అది ఆటోమేట్ అయిపోతుంది. అంటే ఇండస్ట్రీ మొత్తం ఆటోమేషన్ సైడ్ అయితే పోతున్నటువంటిది. ఇది దానికి సంబంధించినటువంటి కోర్సులు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సంబంధించింది. ఇక హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్. ఇంకా లాస్ట్కి ఏంటంటే ఇది కూడా డిమాండ్ ఉన్నటువంటిది, హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్. హెల్త్ సంబంధించినటువంటి డిపార్ట్మెంటు, ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. అంటే హెల్త్ ఐటీ రెండు కలిసి హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్. మనం గతంలో చూసిండే ఓ బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఇంజెక్షన్ కొట్టి బ్లడ్ తీసేసి దాన్ని 1 గంట సేపు 2 గంటల ప్రాసెస్ చేసేస్తే తప్ప నీకు ఆ బ్లడ్ టెస్ట్ అయితే రాదు రిజల్ట్స్. కానీ ఇప్పుడు ఏమైంది, ఏ అనేటువంటి టెక్నాలజీ వచ్చేసి లేదనుకుంటే ఎంఆర్ఐలు ఇట్లాంటివన్నీ వచ్చేసి పెద్ద పెద్ద మెషిన్లు వచ్చేసి రోబోటిక్స్లో వచ్చేసి ఏం చేస్తారంటే నువ్వు ఆ సిస్టమ్ ముందర నిలబడ్డాయంటే నీ బాడీ మొత్తం ఆడ స్కాన్ చేసి ఇచ్చేస్తుంది రిపోర్టు. అంటే నీ బోర్డు ఎక్కడన్నా ఏదైనా డేంజర్ సెల్స్ ఉంటే కూడా అది కూడా చెప్తుంది. లేదనుకుంటే 20-30 ఏళ్ళ తర్వాత నీకు డిసీజ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందనేటువంటిది కూడా టెక్నాలజీ చెప్తుంది. దీంతోపాటు మన హెల్త్ ప్రొఫైల్ అనేటువంటిది ఒకటి మెయింటైన్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను టెస్టులు చేపించుకుంటే ఓ 4 ఏళ్ళ తర్వాత పోతే ఆ రోజు మళ్ళీ నా బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయకుండా నా హెల్త్ ప్రొఫైల్ తోటి డైరెక్ట్గా ఆ రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటువంటి ఫెసిలిటీస్ వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ఈ హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్ అన్నట్టు. అంటే నేను చూసి బాగా రీసెర్చ్ చేస్తే నాకు 10 ఈ కోర్సెస్ అయితే వచ్చినాయి. ఇవి ఈ సంవత్సరం ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్తుంది. దీని గురించి ఇంకొంచెం ఇన్డెప్త్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకి ఏదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూద్దాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది, అదేం చేస్తుంది, ఎట్లుంటుంది, దాంట్లో జాయిన్ అయితే ఎట్లాంటి ఫీచర్స్ వస్తాయి, ఎట్లాంటి జీతాలు వస్తాయి అనేటువంటిది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్. ఇక ఏ ప్రపంచాన్ని రూల్ చేస్తుంది, ChatGPT, ఆటోమేషన్, స్మార్ట్ టెక్ అన్నీ దీనిపై ఆధారపడి పనిచేస్తున్నాయి. మనం రెగ్యులర్గా ఈ మధ్య చూస్తున్నది ChatGPT, తర్వాత ఆటోమేషన్, తర్వాత ఈ మధ్య గ్రోక్ అనేది కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే రన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రేపటి రోజంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. 2030 నాటికి దీని మార్కెట్ దాదాపు $50 బిలియన్ చేరబోతుంది అన్నటువంటిది వార్త. అంటే మస్తు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇక రోబోటిక్ ప్రాసెసింగ్, డ్రైవర్లెస్ కార్లు, గ్రోట్ లాంటి చాట్బాట్లు, ఆటోమేషన్ వర్క్లో స్కిల్డ్ జాబ్స్ అన్నీ కూడా ఏతో రిప్లేస్ కాబోతున్నాయి అన్నటువంటిది. అంటే మాన్యువల్ లో స్కిల్డ్ జాబ్స్ అన్నీ కూడా దీంతో రిప్లేస్ అవుతున్నాయంట. ఈ మధ్యనే మన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు ఓ మాట అయితే చెప్పినారు, ఆందోళనకరమైనటువంటి మాట. అతి కొద్ది రోజులలో డాక్టర్లు, టీచర్లు ఏఐ తోటి రిప్లేస్ కాబోతున్నాయి అన్నటువంటిది. ఇంతవరకు అనుకునేటోళ్ళు ఏంటంటే ఈ ఐటీ జాబ్లే లేకపోతే డ్రైవర్ లో లెవెల్ స్కిల్స్ జాబ్సే పోతాయి అనుకునేటోళ్ళు. కానీ రీసెంట్గా ఆయన చెప్పినటువంటి మాట, డాక్టర్లు, టీచర్లు కూడా ఏఐ తోటి రిప్లేస్ చేస్తారంట.
అంటే ఆ స్థాయిలో ఏఐ డెవలప్ అవుతుంది. మరి ఆ స్థాయిలో ఏఐ డెవలప్ అయితే దాన్ని డెవలప్ చేయనికే, మానిటర్ చేయనికే, ఇంప్లిమెంట్ చేయనికే, కొత్త కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేయనికే దీనికి సంబంధించినటువంటి నిపుణులు, ప్రొఫెషనల్స్ కావాలి కదా. అట్లా దీని డిమాండ్ అయితే మస్తు పోతుంది. ఇక 25 నుంచి 28 మధ్యలో భారతదేశంలోనే 10 లక్షల మంది ఏఐ సంబంధించినటువంటి స్పెషలిస్టులు అవసరమైతే ఉంటుందంట. కాబట్టి ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులో ఉండొచ్చు. రానున్న రోజుల్లో మన ఇండియాలో 10 లక్షల మంది ఏఐ స్పెషలిస్టులు అవసరం ఉండబోతుంది. ఏఐలో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ బ్రాంచ్ లాంటివి అన్నట్టు. అంటే ఏఐ అంటే ఇవన్నీ కలిపితే ఏఐ అని చెప్పొచ్చు. దీంట్లో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇంకో అంటే ఏఐ సంబంధించినటువంటి ఇంకా ఇన్డెప్త్ కావాలనుకుంటే అసలు ఏఐ ఎట్లుంటుంది అనేటువంటిది కూడా వీడియో చేస్తా. ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా దీంట్లో కీలక బ్రాంచెస్ లాంటివి అన్నట్టు. నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు కానీ ఎమర్జెంట్ టెక్నాలజీ ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే ఇవన్నీ ఐడియా ఉండాల్సినటువంటి ప్రాసెస్ ఉంటుంది. కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తే నీవేమవుతావంటే ఇన్డెప్త్గా నేర్చుకునేటువంటి ఆపర్చునిటీ ఉంటుంది. కొంచెం టైం తీసుకోవచ్చు కానీ అంతే ఎక్కువ టైం కూడా నువ్వు ఈ కెరీర్ దీని మీద రన్ చేసుకోవచ్చు అన్నటువంటిది. ఇక ఇది చదివితే ఏమేమి వస్తాయంటే ఏఐ ఇంజనీర్ కావచ్చు, ఎన్ఎల్పి స్పెషలిస్ట్ కావచ్చు, రోబోటిక్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్, కమ్సే కమ్ 10 లక్షల సాలరీ తోటి కెరీర్ అయితే స్టార్ట్ చేయొచ్చు అన్నటువంటిది వార్త. సో ఇట్లా మస్తు డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఏదైనా ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అయితే చెప్పాలా. ఇక ఆ తర్వాత సెకండ్ డిస్కస్ చేసేటువంటి కోర్స్ వచ్చేసి డాటా సైన్స్ అనలిటిక్స్. డాటా సైన్స్ ఇండస్ట్రీలో న్యూ ఆయిల్ అని చెప్పాలి. అంటే ఈ డాటా సైన్స్ అనేటువంటిది న్యూ ఆయిల్ ఇండస్ట్రీకి అని చెప్పాలి. అంత ఎమర్జింగ్ టెక్నాలజీ. గతంలో మన దగ్గర ఓ 10 మిలియన్ రికార్డ్సో లేదంటే 1 బిలియన్ రికార్డ్సో ఉంటే చాలా ఇబ్బంది ఉంటుండే. అంటే ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీస్ వచ్చేసి వాటిని ఎంత ర్యాపిడ్గా అంటే మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా సరే దాన్ని అనలైజ్ చేసి నీకు కావాల్సినటువంటి అడ్వైజ్ చేస్తుంది, నీకు కావాల్సినటువంటి అవుట్పుట్ ఇస్తుంది. ఇదంతా కూడా డాటా సైన్స్ అనలిటిక్స్ తోటి సాధ్యమవుతుంది. వాళ్ళలోని బిగ్ డాటాని అర్థం చేసుకొని దాన్ని బిజినెస్ సొల్యూషన్గా మార్చే ఆర్ట్ ప్లస్ సైన్స్ కాంబో అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అనేటువంటి వెబ్సైట్ ఉంది. ఈ సంవత్సరం ఈ దీపావళికి ఎన్ని సేల్స్ కావచ్చు అంటే దాదాపు కొన్ని సంవత్సరాలది లేదనుకుంటే కొన్ని రోజుల డాటాను ఐడెంటిఫై చేసి ఫిల్టర్ చేసేసి ఈ ప్రోడక్ట్ ఎక్కువ పోవచ్చు అని ఫ్యూచర్ అనాలిసిస్ కూడా చెప్పేటువంటి నాలెడ్జ్ ఈ డాటా సైన్స్ తోటి చేయొచ్చు. ఇండియాలో ఆల్మోస్ట్ 11 లక్షల మంది డాటా సైంటిస్టులు అవసరమైతే ఉందంట. టెక్, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఈ కామర్స్ అన్ని ఇండస్ట్రీలో డాటా సైన్స్దే రాజ్యం కాబోతుంది. డాటా అనలిస్ట్, డాటా సైంటిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, బిగ్ డాటా ఇంజనీర్గా అవకాశాలు. అంటే డాటా సైన్స్, డాటా అనలిటిక్స్ నేర్చుకుంటే ఇన్ని రకాలుగా డాటా అనలిస్ట్ అని చెప్పేసి, డాటా సైంటిస్ట్ అని చెప్పేసి, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అని చెప్పేసి, బిగ్ డాటా ఇంజనీర్ అని, డాటా ఇంజనీర్ అని అవకాశాలు ఉండబోతాయి. ఇక గూగుల్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్లోనూ మస్తు ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. పైథాన్, ఎస్క్యూఎల్, స్టాటిస్టిక్స్, మెయిన్, మీడియం ప్రాబబిలిటీ లాంటి సింపుల్ మ్యాథ్స్ మీద ఐడియా ఉంటే ఇమీడియట్గా ఈ కోర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. బేసిక్ ఎక్సెల్, టాబ్ల్యూ, పవర్ బిఐ, మెషిన్ లెర్నింగ్, తర్వాత గూగుల్ అనలిటిక్స్, అడూప్ లాంటివి నేర్చుకొని ఉంటే ఈజీగా మీకు డాటా సైన్స్ అనేటువంటిది వస్తుంది అన్నటువంటిది. ఇక దీన్ని ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వాళ్ళైతేనేమో ఇమీడియట్గా బీటెక్లో జాయిన్ అయ్యి ఇదే స్పెషలైజేషన్ చేయొచ్చు. లేదనుకుంటే బీటెక్ అయిపోయిన వాళ్ళైతేనేమో ఇంకా ట్రైనింగ్ కోర్సెస్ ఇన్స్టిట్యూట్లు చూసి చేసుకోవచ్చు. యూట్యూబ్లో, యూడమీలో, కోర్స్ ఎరాలో ఫ్రీ రిసోర్సెస్ కూడా మస్తు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఫీజు ఎక్కువ ఉండేది కాబట్టి మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారో, ఫ్యాకల్టీ ఎట్లుంది, వాళ్ళ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి అవన్నీ కూడా చూసుకుంటే బెటర్ అని అయితే చెప్పవచ్చు. ఇక తర్వాత సైబర్ సెక్యూరిటీ మనం ఈ మధ్య చూస్తున్నాం. మన అకౌంట్లు గుల్లా చేస్తున్నారు అనేటువంటిది. మన ఇండివిజువల్ అకౌంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో ఎన్ని ఉండొచ్చు, మహా అంటే నా నెల జీతాల అకౌంట్లో మహా అంటే 1000 రూపాయలు ఉంటాయి, 10,000 రూపాయలు ఉంటాయి.
మహా అంటే ఓ ₹1,00,000 ఉంటాయి. కానీ పెద్ద పెద్ద కంపెనీల అకౌంట్లల్లో వేల కోట్లు కూడా ఉండొచ్చు, కొన్ని బ్యాంకుల్లో లక్షల కోట్లు కూడా ఉండొచ్చు, ఇంకా కొన్ని గవర్నమెంట్ సైట్లల్లో కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఇప్పుడు డిఫెన్స్ లాంటివి, డిఆర్డిఏ లాంటివి, వాళ్ళ సిస్టమ్స్, సర్వర్సు, దాంట్లో ఎంత కీలకమైనటువంటి సమాచారం ఉంటుంది. లేదంటే పలానా దేశానికి సంబంధించినటువంటి వెపన్స్ సంబంధించినటువంటి ఏదైనా వెబ్సైట్ ఉంటేనో, లేదంటే వాళ్ళ సర్వర్ డీటెయిల్స్ ఉండే దాన్నో ఎవరైనా హ్యాక్ చేస్తే ఎంత డ్యామేజ్ ఉంటుంది. లేదంటుంటే ఈరోజు మనం న్యూక్లియర్ బాంబ్స్ అంటున్నాం, అవన్నీ కూడా సిస్టమ్తో ఆపరేట్ చేసేటువంటివి. అట్లాంటిది ఏమన్నా హ్యాకర్ చేతిలో పడితే ఎట్లుంటుంది? సో ఇట్లాంటివి ప్రమాదాలను ఆపే సైబర్ సెక్యూరిటీ వింగ్ అన్నట్టు. ఇది ఏం చేస్తుందంటే డిజిటల్ వరల్డ్ని సేఫ్గా ఉంచుతుంది. కంప్యూటర్, నెట్వర్క్స్, డేటాని హ్యాకర్స్, వైరస్ల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత 2020లో సైబర్ అటాక్స్, రాన్సమ్వేర్, డేటా బ్రీచెస్ 20% పెరిగినని సైబర్ సెక్యూరిటీ వెంచర్స్ రిపోర్ట్ అయితే చేస్తున్నాయి. అంటే ఈ సంవత్సరంలోనే దాదాపు 20% కూడా గతంతో పోలిస్తే పెరిగినాయంట. ఇండియాలో ఖాళీగా 3.5 లక్షల మంది సైబర్ సెక్యూరిటీ జాబ్స్ డిమాండ్ అయితే ఉందంట. టాలెంట్ తక్కువ ఉందంట, డిమాండ్ అయితే మస్తు ఉందంట. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అంటే డిజిటల్ గార్డెన్, హ్యాకర్స్తో ఫైట్ చేసే సూపర్ హీరో అని చెప్పాలా. అంటే పలానా కంపెనీ సైట్కు, పలానా సైట్కు, పలానా బ్యాంక్కి నువ్వు సూపర్ హీరో అన్నట్టు. డిజిటల్ సైబర్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పొచ్చు అన్నట్టు. అంటే అంత తోపున్నటువంటి జాబ్ అని చెప్పొచ్చు. సిస్టమ్ ప్రొడక్షను, వెబ్సైట్స్, యాప్స్, సర్వర్స్ని సైబర్ అటాక్స్ నుంచి కాపాడేటోళ్ళు ఎథికల్ హ్యాకింగ్ సిస్టంలో లోపాలు ఐడెంటిఫై చేసి గుడ్ హ్యాకర్గా టెస్ట్ చేస్తారు. ఓ కంపెనీ వెబ్సైట్ సేఫా కాదా అని కూడా చెక్ చేసేటువంటిదంతా పని ఎవరు చేస్తారంటే ఈ సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి టీమ్స్ అయితే చేస్తాయి. ఇక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని రెస్పాన్స్ను కూడా తెలుసుకునేటోళ్ళు సైబర్ సెక్యూరిటీ. ఇక ఈ ఫైర్ వాల్స్, యాంటీవైరస్, ఎన్క్రిప్షన్ టూల్స్ సెటప్ చేసి మానిటర్ చేసి, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు వింటుంటాం, మామూలు పాస్వర్డ్స్ వాడకండి, క్రిటికల్ పాస్వర్డ్స్ వాడండి అంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఒక సర్వే కూడా చెప్పింది, అందరూ వెల్కమ్, కొన్నిసార్లు పాస్వర్డ్ ఎట్లుంటాయంటే వెల్కమ్ అని కొద్దిమంది ఉంటాయంట, వెల్కమ్ 000 అని ఉంటాయంట, 012 అని ఒకటి ఉంటాయంట. ఇట్లా చిన్న చిన్న సింపుల్ వే, కొన్ని వాళ్ళ ఫస్ట్ నేమ్స్ తోటి, కొన్ని వాళ్ళ లాస్ట్ నేమ్ తోటి, కొన్ని వాళ్ళ పేర్లతోటి కూడా పాస్వర్డ్లు ఉంటాయంట. అందుకే చాలా సీరియస్గా చాలా సెక్యూర్ పెట్టుకోండి అని చెప్తుంటారు. సో అట్లాంటివి ఇవి. ఇక సైబర్ సెక్యూరిటీ ఆపర్చునిటీస్ ఏంటంటే ఎథికల్ హ్యాకర్ అనేటువంటిది సిస్టమ్ని హ్యాక్ చేసి సెక్యూరిటీ లోపాలు ఫిక్స్ చేసేటువంటిది. సాలరీస్ కూడా 8 నుంచి 20 లక్షలు. ఇక సైబర్ సెక్యూరిటీ అనలిస్టు, సెక్యూరిటీ ఇంజనీర్, పెనిట్రేషన్ టెస్టర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. అంటే ఒక కంపెనీకి కావాల్సినటువంటి సైబర్ సంబంధించినటువంటి సెక్యూరిటీ చీఫ్ ఆఫీసరు CISO, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీకి ఆయన తోపు అన్నట్టు. ఆయన జీతం అయితే దాదాపు ₹1,00,00,000 వరకు కూడా ఉంటాయి అన్నటువంటిది. సో ఇది కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్టు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో నిపుణులు తక్కువ ఉన్నారంట, టాలెంట్ తక్కువ ఉందంట, కానీ డిమాండ్ అయితే మస్తుంది. కాకపోతే ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకునేటువంటిది. అంటే సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన పెంచుకోవాలా, నెట్వర్క్స్ మీద అవగాహన పెంచుకోవాలా, ఇట్లా కొంచెం ఫైర్ వాల్స్ మీద వీటన్నిటి మీద ఎక్స్పీరియన్స్ పెంచుకుని వస్తే తప్ప నీకు ఈ డిమాండ్ రాదు. కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి ఏరియా సైబర్ సెక్యూరిటీ అని చెప్పాలా. ఆ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్. మన ఇంట్రడక్షన్లోనే నేను చాలా డెప్త్గా కూడా చెప్పిన క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటిది. మళ్ళీ కూడా దీని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంటర్నెట్ ద్వారా సర్వీస్, స్టోరేజ్, సర్వర్, సాఫ్ట్వేర్ అందించడం, ఫిజికల్ హార్డ్వేర్ లేకుండానే నెట్ఫ్లిక్స్, గూగుల్ డ్రైవ్, జూమ్ ఇవన్నీ క్లౌడ్ పైనే రన్ అవుతాయి అన్నటువంటిది. ఇక 2025 నాటికి గ్లోబల్ క్లౌడ్ మార్కెట్ $832 బిలియన్ టచ్ చేస్తుంది అన్నటువంటిది కూడా చూడొచ్చు. మార్కెట్లో లీడ్ చేస్తున్నాయి వచ్చేసి అమెజాన్, అజూర్, గూగుల్ క్లౌడ్, ఆరకిల్ క్లౌడ్ అనేటువంటిది అయితే ప్రజెంట్గా చేస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీస్ కూడా IBM లాంటివి కూడా క్లౌడ్ను డెవలప్ చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నాయి. సింపుల్ ఇది ఏం చేస్తుందంటే నీ దగ్గర మిషన్ లేకపోయినా సరే అదే మిషన్ ఇస్తుంది, నీ దగ్గర స్టోరేజ్ లేకపోయినా సరే అదే స్టోరేజ్ ఇస్తుంది, నీ దగ్గర సెక్యూరిటీ లేకపోయినా సరే ఫైర్ వాల్స్, యాంటీవైరస్ ఇట్లాంటి టెన్షన్స్ ఏమి ఉండవు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఈరోజు ఏంటంటే నీకున్నటువంటి డిమాండ్కి ఒక సిస్టమ్ సరిపోతుంది. పండుగ పూట నీకు 100 సిస్టమ్స్ కావాలి, ఆ రోజు 100 సిస్టమ్స్ కొని రెంట్కి తెచ్చి పెట్టలేవు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 100 సిస్టమ్స్ నీకు ఇచ్చేస్తారు. అట్లాంటి ఫెసిలిటీ క్లౌడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. రెండవది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ ఉంది. నెట్ఫ్లిక్స్లో అవి మనం ఎప్పుడో 90s నుంచి సినిమాలు అవైలబుల్ ఉంటాయి మనకి. అప్పటి నుంచి కూడా ఇంకా 70s 80s నుంచి కూడా సినిమాలు అవైలబుల్ ఉంటాయి. మరి అన్ని సినిమాలను వాళ్ళు స్టోర్ చేయాలంటే ఏడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి? ప్రైమ్ వీడియో ఉంటుంది, కొన్ని లక్షల వీడియోస్ ఉంటాయి, అవన్నీ ఏడ స్టోరేజ్ పెట్టాలా? దాంట్లో కోసం ఎన్ని హార్డ్ డిస్కులు పెట్టాలా, ఎన్ని టెరాబైట్లు కావాలి, ఎన్ని గిగాబైట్లు పెట్టాలి, ఎన్ని టెట్రాబైట్లు పెట్టాలి? సో అన్నీ కొనాలంటే ఎంత అమౌంట్ వేస్ట్ అవుతుంది? సింపుల్ ఏంటంటే వాళ్ళు గూగుల్ క్లౌడ్లను, అమెజాన్ క్లౌడ్లను, లేకపోతే ఆరకిల్ క్లౌడ్లను, లేకపోతే మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్లను పెట్టేస్తారు. వాళ్ళకి కావాల్సినప్పుడు ఎంత కావాల్సుకుంటే అంత ఆ స్టోరేజ్ దాంట్లో పెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సినిమా 20 రోజుల వరకు టాప్లో చూపి 20 రోజుల తర్వాత హిస్టరీ లిస్ట్లో పెట్టేస్తాయి. ఆ ఫెసిలిటీ కూడా మొత్తం ఆ క్లౌడ్ సర్వీస్ వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ లాంటివన్నీ కూడా ఈ క్లౌడ్ మీదే రన్ అవుతున్నాయి అన్నటువంటిది. ఇక దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే క్లౌడ్ ఇంజనీర్ ఉంటుంది, క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఉంటుంది, డెవాప్స్ ఇంజనీర్ ఉంటుంది, క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, క్లౌడ్ కన్సల్టెంట్ అనేటువంటి ఇట్లాంటి జాబ్స్ అయితే ఉంటాయి. ఇక ఇవి క్లౌడ్ని మెయింటైన్ చేసేటోళ్ళ జాబ్స్. ఇది కూడా మీరు నేర్చుకున్నారనుకుంటే ఈజీ కూడా ఇది. అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే 3 నెలలలో ఈ కోర్సెస్ నేర్చుకొని జాబ్స్ కొట్టేటువంటి ఫెసిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఈజీగా జాబ్ కొట్టాలనుకుంటే క్లౌడ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇది మంచి ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు. తర్వాత డిజిటల్ మార్కెటింగ్, బ్రాండ్స్ని ఫేమస్ చేసే క్రియేటివ్ జీనియస్ అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నా జిందగీ మీడియా ఉంది, లేకపోతే మాధవ్ రెడ్డి అనేటువంటి బ్రాండ్ ఉంది. దీనిని పాపులర్ చేసేటువంటిది. కొన్ని బ్రాండ్స్ కొన్ని సంవత్సరాలు ఉన్న ప్రజలకు తెలియదు, కొన్ని బ్రాండ్స్ మాత్రం ఆటోమేటిక్గా తెలుస్తాయి. మొన్న ఆ మధ్య మనం అదేదో ఒక అమ్మాయి మొనాలిసా చూసిండే కదా, మొనాలిసా ఎంత పాపులర్ అయిపోయింది. అదంతా డిజిటల్ మార్కెటింగ్లోనే అయిపోయింది. అంటే ఆమె ఏం మార్కెటింగ్ చేసుకోవాలి, కానీ డిజిటల్ మార్కెటింగ్ ఆమెను సినిమాల ఆపర్చునిటీస్ వరకు అయితే తీసుకుపోయినటువంటి నేపథ్యం ఉంది. అంటే బ్రాండ్ను అంత పాపులర్ అయితే చేస్తుంది అన్నట్టు ఈ డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్లో బ్రాండ్స్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం, గూగుల్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్ ద్వారా కస్టమర్స్ని రీచ్ చేయడం. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, స్నాప్చాట్ అయినా సరే, ఆ మధ్య టిక్టాక్ ఉంటుండే, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసినాయి, తర్వాత ఫేస్బుక్ వచ్చేసినాయి. వీటి ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని ఇక ప్రమోట్ చేయడం అన్నటువంటిది ఇది వచ్చేసి ఇక డిజిటల్ మార్కెటింగ్. స్టాటిస్టిక్స్ ప్రకారం 2020లో డిజిటల్ మార్కెటింగ్ దాదాపు 50,000 కోట్లు ఈ కామర్స్, స్టార్టప్, బ్లాగర్స్ అందరికీ డిజిటల్ మార్కెట్ కావాల్సినటువంటిది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాము చివరికి పొలిటీషియన్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఎస్ఈఓ, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, అంటే నీది ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నీ వెబ్సైట్ ఉంది, మనం సెర్చ్ చేసిందాడే టాప్ లిస్ట్లో రావడానికి, అంటే టాప్ 2, 3, 4లో రావడానికి ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేటోళ్ళు వర్క్ చేస్తారు. ఇక సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో యాడ్స్ క్రియేట్ చేసేసి యాడ్స్ని రన్ చేసేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నీకు బిజినెస్ ఉంది, లేదనుకుంటే దిల్సుఖ్నగర్లో నీకు బిజినెస్ ఉంది. మొత్తం సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేయాలనుకుంటే అమెరికా మొత్తం గ్లోబల్గా పెడితే నీకేం యూజ్ అవుతుంది? అమెరికాలో ఉన్నోడు దిల్సుఖ్నగర్లో ఏమైనా ప్రోడక్ట్ కొంటాడా? కేవలం ఆ దిల్సుఖ్నగర్ సంబంధించిన వాళ్ళనే కొనేటట్టు కూడా చేసేటువంటిది. ఇట్లా ఆ లెవెల్లో కూడా చేయొచ్చు అన్నట్టు. ఆన్లైన్లో కూడా చేసేటువంటి ప్రక్రియనే ఈ డిజిటల్ మార్కెటింగ్. ఇక కంటెంట్ మార్కెటింగ్ అన్నట్టు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ మార్కెటింగ్ ఏంటంటే టాప్ 10 ఈ కోర్సెస్ ఏవి అంటే దీనికి సంబంధించినటువంటి స్టోరీ రాసి ఇట్లా పెట్టేటువంటిది అన్నట్టు. లేదనుకుంటే టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్ ఏవి దానికి సంబంధించినటువంటి కంటెంట్ రాసి వెబ్సైట్లో పెట్టినట్టు. టాప్ 10 వెహికల్స్ ఏవి బాగున్నాయి ఈరోజు అన్నటువంటిది. అట్లా కంటెంట్ను కూడా ప్రమోట్ చేసేటువంటిది. ఇక పేపర్ క్లిక్ అనేటువంటిది కూడా, అంటే టార్గెటెడ్ ఆడియన్స్ను టార్గెట్ చేసి బిజినెస్ చేసే, అంటే డిజిటల్ మార్కెటింగ్ చేసేది. ఇక ఈమెయిల్ మార్కెటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం బల్క్ ఈమెయిల్స్. మనకు కొన్నిసార్లు ఎలక్షన్ టైంలో, ఫెస్టివల్ సీజన్లో కంటిన్యూ మెసేజెస్ వస్తుంటాయి, మా పార్టీకి ఓటేయండి, మా క్యాండిడేట్కి ఓటేయండి, లేకపోతే ఇప్పుడు ఈ ఆఫర్స్ ఉన్నాయి, లేకపోతే మీ అందరికీ శుభాకాంక్షలు. ఇవన్నీ కూడా ఈమెయిల్ మార్కెటింగ్.
ఇక అనలిటిక్స్, గూగుల్ అనలిటిక్స్ ఇట్లా ఇవన్నీ కూడా ఏంది అంటే డిజిటల్ మార్కెట్ కిందికి వచ్చేటువంటిది. దీంట్లో కెరీర్ ఆపర్చునిటీస్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అనేటువంటిది, సోషల్ మీడియా మేనేజర్ అనేటువంటిది, కంటెంట్ మార్కెటర్, ఎస్ఈఓ అనలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్. ఇది ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటిది కెరీర్ అనేటువంటిది ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్నటువంటిది. ఎందుకంటే ఈ కామర్స్ పెరుగుతున్నాయి, ఆన్లైన్ బిజినెస్ పెరుగుతున్నాయి. ఈ మధ్య మనం చూస్తున్నాం చివరికి కూల్ డ్రింక్ షాప్ వాళ్ళు, ఛాయ్ షాప్ వాళ్ళు, పాన్ షాప్ వాళ్ళు కూడా వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో అట్లా అంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఈరోజు వేల మంది ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లా వస్తున్నారంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ వల్లనే. సో వీళ్ళందరికీ టెక్నికల్ అసిస్టెంట్ ఎవరు ఇవ్వాలి? ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి టీమ్సే టెక్నికల్ అసిస్టెంట్ ఇస్తాయి అన్నట్టు. సో అట్లా వెరీ షార్ట్ టర్మ్లో పెద్ద నాలెడ్జ్ లేకుండా, పెద్ద పెద్ద కోర్సులు లేకుండా, పెద్ద పెద్ద సర్టిఫికేట్ లేకుండా ఈజీగా క్రాక్ చేసేటువంటి జాబ్ ఇది డిజిటల్ మార్కెటింగ్. ప్రొఫెషనల్ అంటేనేమో డిగ్రీ చేసి బీటెక్ చేసేసి అట్లా కూడా చేయొచ్చు. లేదు ఇంటర్ తర్వాత వెరీ క్విక్గా 6 నెలల్లో సంవత్సరంలో జాబ్ కావాలనుకుంటే ఇట్లాంటి కోర్సెస్ కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్నటువంటిది. ఇక బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీ ఇది దీని గురించి చూద్దాం. ఇది కొంచెం ఇన్డెప్త్ సబ్జెక్టు. సో ఫుల్ వీడియో కావాలని మీరు కామెంట్ చేస్తే నేను దీని మీద ఇంకా ఇన్డెప్త్గా చేస్తాను. మీకు బ్రీఫ్ అయితే చెప్తా అసలు బ్లాక్ చైన్ ఏం చేస్తుంది, తర్వాత క్రిప్టో కరెన్సీ ఏం చేస్తుంది అనేటువంటిది. ఇది ఏంటంటే బ్లాక్ చైన్ అంటే డిజిటల్ లెడ్జర్, డిజిటల్ రెవల్యూషనరీ అని చెప్పాలా. అంటే ఖాతా బుక్ ఉంటుంది కదా, డిజిటల్లో చేసేది ఉంటుంది ఇదని చెప్పాలి. డేటాను డబ్బును సేఫ్గా స్మార్ట్గా మేనేజ్ చేసే బ్యాంకులో మనకు లాకర్ ఉంటుంది కదా, అదేం ఫిజికల్ లాకర్, ఇదేమో వర్చువల్ లాకర్ అన్నట్టు. బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీ ఏంటి అంటే వర్చువల్ లాకర్ అని చెప్పాలన్నట్టు. సో రెండవది సెక్యూర్గా ట్రాన్స్ఫర్గా డేటా స్టోర్ చేసేటువంటిది. నేను లాకర్ అని చెప్పిన కదా, ఫిజికల్ లాకర్, బ్యాంక్ లాకర్ ఏమో ఫిజికల్ లాకర్, ఇదేమో వర్చువల్ లాకర్ అన్నట్టు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ దీనిపైన రన్ అవుతుంది. క్రిప్టో కరెన్సీ ఈ బిట్ కాయిన్ ఇన్నర్ ఎప్పుడన్నా అమౌంట్ ఏడ ఉండదు, నీకు అమౌంట్ ఏడ నీకు కనిపించదు. ఆన్లైన్లో మాత్రమే, వర్చువల్ మాత్రమే ఈ బిట్ కాయిన్ వాల్యూ ఈరోజు 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయలు చేరిందని. అప్పట్లో 200-300 కూడా బిట్ కాయిన్ వస్తుంటే ఆ రోజు ఇన్వెస్ట్ చేసింటే ఈరోజు కోటి రూపాయలు అవుతుండే. ఇట్లా అవుతుంది అన్నటువంటి ఈ వర్చువల్ మనీని మెయింటైన్ చేసేదే, వర్చువల్ మనీకి సంబంధించినటువంటి దానికి సెక్యూర్ ప్రొవైడ్ చేసేదే ఈ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీ అని చెప్పాలా. బ్యాంకులు లేకుండా డబ్బు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. 2025 గ్లోబల్ బ్లాక్ చైన్ మార్కెట్ దాదాపు $69 బిలియన్ టచ్ చేస్తుందని స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నటువంటి మాట ఉంది. ఇక స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటారు, ఆటోమేటెడ్ ట్రస్టెడ్ ఒప్పందాలు రాస్తారు. ఇక రియల్ ఎస్టేట్ డీల్ సెట్ చేయడం ఎథీరియంలో. ఇక క్రిప్టో డెవలప్మెంట్ అంటే కొత్త క్రిప్టో కరెన్సీస్ని రాసేటువంటిది, బిట్ కాయిన్ లాంటి వాటిని డెవలప్ చేసేది, డిజైన్ చేసేది. బ్లాక్ చైన్ సెక్యూరిటీ, ఇక హ్యాకర్స్ నుంచి నెట్వర్క్ని, ఎందుకంటే అన్ని లక్షలు కోట్ల వాల్యూ ఉన్నటువంటి దాన్ని నెట్వర్క్ని ఎవడైనా హ్యాక్ చేస్తే, ఎందుకంటే ఇంత ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నటువంటిది ఈ బిట్ కాయిన్ అనేటువంటిది 100ల నుంచి ఇప్పుడు కోట్ల రూపాయలకు కూడా పోయినటువంటి నేపథ్యం ఉంది. మరి దీన్ని ఈ నెట్వర్క్ ఎవడన్నా ట్రాక్ చేస్తే, సో దానికి ఈ క్రిప్టో చేసేసి అంటే జిబ్బేయడం అన్నట్టు, సింపుల్గా సెక్యూర్డ్ జిబ్బు పెట్టడమే ఈ క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ చేసేటువంటి పనులు అని చెప్పాలి. ఇక మొత్తం మీద దీంట్లో ఉండేటువంటి జాబ్స్ ఏంటంటే బ్లాక్ చైన్ డెవలపర్ దాదాపు 8 నుంచి 25 లక్షల సాలరీ తోటి ఉండొచ్చు. క్రిప్టో కరెన్సీ అనలిస్ట్ అని చెప్పేసి, తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలపర్ అని చెప్పేసి, బ్లాక్ చైన్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, క్రిప్టో కన్సల్టెంట్. ఇండస్ట్రీస్ వచ్చేసి ఫైనాన్స్ సంబంధించినటువంటివి, టెక్ సంబంధించినవి. దీంట్లో కూడా ఇండస్ట్రీస్ మస్తున్నాయి, ఫైనాన్స్ సంబంధించినవి, టెక్ సంబంధించినవి, గేమింగ్ సంబంధించినవి, సప్లై చైన్ సంబంధించినటువంటి IBM లాంటి కంపెనీలకు కూడా ఇది అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి స్టార్టప్లు కూడా, లేదంటే క్రిప్టో కరెన్సీ లేదంటే బిట్ కాయిన్లను బిజినెస్ చేసేటోళ్ళు కూడా ఈ టెక్నాలజీస్ వాడతారు. కాబట్టి దీనికి కూడా మస్తు డిమాండ్ ఉందన్నటువంటి మాట అయితే చెప్పొచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా కొంచెం క్రిటికల్గా ఎక్కువ టైం పెట్టి ఎక్కువ ఫోకస్డ్గా నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ అని అయితే చెప్పాలా. ఇంకా మీకు ఎవరికైనా ఈ బ్లాక్ చైన్ మీద ఇన్డెప్త్ కావాలంటే కామెంట్లలో పెట్టండి, దాని గురించి ఇంకా పూర్తి వీడియో అయితే చేస్తా. ఆ తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, తర్వాత డిమాండ్ ఉన్న ఇంకో కోర్స్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్లో అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంది మనకు చూస్తుంటేనే ఫుల్ స్టాక్ డెవలపర్
అంటే ఫుల్గా వచ్చినోడే ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పినట్టు. అంటే నేమే అబ్రివేట్ చేస్తుంది అది ఏంది అనేటువంటిది. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే వెబ్ మాస్టర్ అని చెప్పొచ్చు. ఇక అన్ని ఫంక్షన్స్ని అంటే సైట్ లుక్ నుంచి ఫంక్షన్ వరకు అన్నీ హ్యాండిల్ చేసేటువంటి టెక్ హీరో అని చెప్పాలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ అనేటువంటి ఓ జిందగీ మీడియా అనేటువంటి వెబ్సైట్ ఉంటే దాని ఫ్రంట్ లుక్ నుంచి ఫ్రంట్ ఎండ్ నుంచి దానికి సంబంధించినటువంటి డాటా, దానికి సంబంధించిన డేటాబేసు, దానికి సంబంధించినటువంటి అన్నీ రన్ చేసే విధంగా వర్క్ చేసేటువంటి డెవలపరే ఫుల్ స్టాక్ డెవలపర్ అనేటువంటిది. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు కవర్ చేయడం అన్నటువంటిది. HTML CSS జావాస్క్రిప్ట్తో డిజైన్ చేస్తారు. Node.js MongoDB సర్వర్ సెటప్ చేస్తారు. ఉదాహరణలో జొమాటోలో ఆర్డర్ బటన్ క్లిక్ చేస్తే డాటా సేవ్ అవ్వడం. ఇక APIsతో రెండు సైడ్ కనెక్ట్ చేసి క్లౌడ్లో లైవ్ చేస్తారు. ఫ్లిప్కార్ట్, జొమాటో, నెట్ఫ్లిక్స్ లాంటివి ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ వల్లే రన్ అవుతున్నాయి అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జొమాటోలోనో స్విగ్గీలోనో లేకపోతే ఇన్స్టామార్ట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఏదైనా ప్రోడక్ట్ చేస్తే ఇమీడియట్గా సేవ్ అవుతుంది. దాన్ని కార్ట్లో మూవ్ చేస్తే కార్ట్లకు పోతుంది. మనకు ఆ విజిబిలిటీ మంచిగా ఉంటేనే మనం కూడా ఈజీ చేస్తాం కదా. ఆ మొత్తం చేసేటువంటిది రన్ చేసేటువంటిది ఎవరంటే ఈ ఫుల్ స్టాక్ డెవలపరే అన్నటువంటిది. ఇక 2025లో 8 లక్షల మంది ఫుల్ స్టాక్ జాబ్స్ ఉన్నాయని ఇండీడ్ రిపోర్ట్ చెప్తుంది. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి యూజర్ చూసే డిజైన్, బటన్స్, లేఅవుట్ క్రియేట్ చేస్తారు. ఉదాహరణ అమెజాన్ సైట్స్లో సెర్చ్ బార్, ప్రోడక్ట్ లిస్ట్ అన్నట్టు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఆ ఫ్రంట్ ఎండ్ ఏదైనా వెబ్సైట్ ఉంటే దాని ముందర అంటే ఇట్లా ఈ విజిబిలిటీని మంచిగా చూపించేటోడు ఫ్రంట్ ఎండ్ డెవలపరు. తర్వాత బ్యాక్ ఎండ్ వచ్చేసి సర్వర్, డేటాబేస్, లాజిక్ని బిల్డప్ చేస్తారు. కార్టులో ఐటమ్ యాడ్ చేస్తే డాటా స్టోర్ అయ్యేటువంటిది వీళ్ళు చూసుకుంటారు. ఇక API డెవలప్మెంట్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేయడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ APIs ఏం చేస్తాయంటే అవి ప్లగిన్స్ లాగా అన్నట్టు. అవేంటివంటే APIs అంటే ప్లగిన్స్ లాగా. వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డాటాను, బ్యాక్ ఎండ్ అంటే నథింగ్ బట్ నీకు కనిపించినటువంటిది అన్నట్టు. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే నీకు కనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ ATM మెషిన్కి పోతారు, నీకేం కనిపిస్తుంది ఆడ? ATM మెషిన్ మాత్రమే కనిపిస్తుంది. ఈడ ATM మెషిన్ మాత్రమే కనిపిస్తుంది. తర్వాత నీకు UI ఉంటుంది, పిన్ కొట్టు, నీ అకౌంట్ నెంబర్ కొట్టు, ఇవి మాత్రమే కనిపిస్తాయి. కానీ లోపల అది మిషన్ ఏం చేస్తుందో నీకు తెలియదు కదా. ఆ మెషిన్కి ఆ డాటా ఇచ్చేదే బ్యాక్ ఎండ్ అన్నట్టు. అదంతా కూడా బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. ఈ రెండింటిని అంటే ఈ డాటాను ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ అనేటువంటి అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అది నీకు డైరెక్ట్ ముందల చూపాలంటే ఎట్లా బ్యాక్ ఎండ్ నుంచి డాటా తీసి ముందల చూపనికే ఈ APIs ప్లగిన్ లాగా పనిచేస్తుంది. అట్లా API డెవలప్మెంట్, తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డాటా వస్తుంది, నేను అమౌంట్ డ్రా చేస్తా. అమౌంట్ డ్రా చేసిన తర్వాత ఆడ డెబిట్ కాలేదనుకో ఏమవుతుంది? మళ్ళీ నేను తీసేసుకుంటా. కాబట్టి డేటాబేస్ను కూడా అప్డేట్ చేస్తూ ఉండేటువంటిది. డిప్లాయ్మెంట్ ఇవన్నీ కోడ్ రాసిన తర్వాత డిప్లాయ్ చేయాలా. అది ఏడ డిప్లాయ్ చేయాలి? క్లౌడ్లో డిప్లాయ్ చేయాలి. ఇట్లా ఈ అంత ప్రాసెస్ చేసేటువంటిది ఎవరంటే ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. దీంట్లో వచ్చేసి కెరీర్ ఆపర్చునిటీ చూస్తే ఫుల్ స్టాక్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేసేటువంటి సాలరీస్ 6 నుంచి 20 లక్షల వరకు ఉంటాయంట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేయొచ్చు, తర్వాత బ్యాక్ ఎండ్ డెవలపర్గా పోవచ్చు, వెబ్ డెవలపర్గా పోవచ్చు, టెక్ లీడ్గా పోవచ్చు. ఇవన్నీ అంటే ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే నీవు ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతావు. HTML CSS జావాస్క్రిప్ట్ రియాక్ట్ యాంగులర్ ఇవన్నీ పైథాను ఇట్లాంటి కోర్సెస్ నేర్చుకొని ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే నీ కెరీర్ కూడా బాగుంటుంది అన్నటువంటిది మనం మాట్లాడుతున్నటువంటి డిస్కషన్. ఆ తర్వాత UI డిజైన్ అనేటువంటిది చూద్దాం. UX డిజైన్ అంటే సింపుల్గా ఏం లేదమ్మా, యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఏదైనా వెబ్సైట్ పోతే యూజర్ ఇంటర్ఫేస్ అంటే మన కస్టమర్కి ముందలా కనిపించేదే యూజర్ ఇంటర్ఫేస్ అన్నట్టు. అదే యూజర్ ఇంటర్ఫేస్. UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓ వెబ్సైట్కి పోతే అంత గందరగోళంగా ఉంటుంది. అబ్బా ఏం వెబ్సైట్ రా, ఇది పనికిమాలిన వెబ్సైట్ అంటాం మనం. కొన్నిసార్లు హ్యాంగ్ అవుతుంటుంది, కొన్నిసార్లు ఏది ఏడుందో కూడా తెలియదు. కానీ కొన్ని వెబ్సైట్లు చూస్తే అమెజాన్ లాంటి పోతే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, ఫోన్స్ ఉంటాయి, టీవీలు ఉంటాయి. అట్లా మనకి ఏది కావాల్సింది ఇంకా అడ్వాన్స్ రికమెండేషన్ చేస్తుంటుంది. పైసలు పోయినా సరే కానీ ఇట్లాంటి వెబ్సైట్లనే తీసుకుందాం అనేటువంటి ఫీల్ వస్తుంది. ఆ దాన్ని అట్లా మెయింటైన్ చేసేదే UI/UX డిజైనర్స్ అన్నట్టు. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్, అంటే యూజర్ చేసే డిజైన్, బటన్, కలర్స్, లేఅవుట్స్ అనేటువంటిది. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే యూజర్కి అనుభవం స్మూత్గా ఉండేటట్టు ప్లాన్ చేయడం.
వెబ్సైట్లోకి పోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ బుక్ చేద్దాం అనుకుంటావు, ఆప్షన్స్ యాన్నో వాడు ఆప్షన్ కింద ఇట్లా రేడియో బటన్స్ 100 పెట్టిండు అనుకో, ఎట్లుంటుంది? ఏడుందనేటువంటి పరేషాన్ ఉంటుంది. కానీ పోయిందాడే మొబైల్ అనేటువంటి ఆప్షన్ కనిపించిందో అనుకో, నీకు ఎట్లుంటుంది? ఈజీ ఉంటుంది. అది యూజర్ ఎక్స్పీరియన్స్ ఈ యూఎక్స్ డిజైన్ చేసేవాళ్ళు చేస్తారు. ఇక గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఓలా ఇవన్నీ యూఐ/యూఎక్స్ డిజైన్ వల్లే ఈజీగా ఉపయోగపడతాయి. 2020లో ఇండియాలో యూఐ/యూఎక్స్ జాబ్స్ 30% పెరుగుతాయని గ్లాస్ డోర్ రిపోర్ట్ చెప్తుంది. యూఐ/యూఎక్స్ డిజైనర్ అంటే డిజిటల్ ఆర్టిస్ట్, స్ట్రాటజిస్ట్ అన్నట్టు, యూజర్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే క్రియేటివ్ హీరో అన్నటువంటిది. యూజర్స్ ఏం కావాలో అర్థం చేసుకుంటారు. ఉదాహరణ స్విగ్గీలో ఆర్డర్ బటన్ ఎక్కడ ఉంటే ఈజీ అనేటువంటిది కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ లాగిన్ అయిందాడే ఏమేం కావాలి, ఏమేం చూస్తాడు, సెర్చ్ బటన్ కనిపిస్తుందా, ఇవన్నీ కూడా చూపించేటువంటిది వచ్చేసి ఈ యూఐ/యూఎక్స్ అన్నట్టు. తర్వాత యూఐ డిజైనర్, తర్వాత యూఎక్స్ డిజైనర్. దీంట్లో ఉండేటువంటి జాబ్స్ వచ్చేసి యూఐ డిజైనర్ అంటే ఫ్రంట్ ఎండ్ డిజైనర్, తర్వాత యూఎక్స్ డిజైనర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అనేటువంటిది అడ్వైజ్ చేసేటువంటి డిజైనర్, యూఐ/యూఎక్స్ డిజైనర్ 2 మేనేజ్ చేసేటోళ్ళు, ప్రోడక్ట్ డిజైనర్, యూఎక్స్ రీసెర్చర్ అంటే యూజర్ బిహేవియర్ ఎట్లుంది, వెబ్సైట్లోకి వచ్చి ఏమేమి సెర్చ్ చేస్తున్నాడు, ఎట్లా సెర్చ్ చేస్తున్నాడు, ఏ ప్రోడక్ట్ మీద ఎక్కువ సెర్చ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఈ దాంట్లో వచ్చేస్తాయి. దీంట్లో ఉండేటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఇవి అని అయితే చెప్పాలా. తర్వాత రోబోటిక్ ఆటోమేషన్ అన్నటువంటిది. ఈ రోబోటిక్ ఆటోమేషన్ అనేటువంటి ప్రాసెస్ మనం చూస్తున్నాం. ఈరోజు పొద్దున లేచినప్పటి నుంచి కూడా సిరి మ్యూజిక్ బెట్ అంటే పాట పెడుతుంది, సిరి లైట్ ఆన్ చేయంటే లైట్ ఆన్ చేస్తుంది, సిరి టీవీ బెట్ అంటే టీవీ ఆన్ అవుతుంది, సిరి ఫ్రిడ్జ్ కోల్డ్ తగ్గించు అంటే తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా రోబోటికే. అంటే మన మధ్యన ఉండేటువంటి యూజర్ ఎక్స్పీరియన్సెస్. ఇంకొంచెం అడ్వాన్స్డ్ వెళ్తే హోటళ్ళల్లో కూడా ఈరోజు బేరర్ల ప్లేస్లో రోబోట్స్ వస్తున్నాయి. మనం ఈ మధ్య హాస్పిటల్కి వెళ్తే కూడా చూస్తున్నాం రోబోటిక్ సర్జరీ, అంటే రోబోనే సర్జరీ చేసేటువంటి టెక్నాలజీని ఇస్తున్నటువంటిది. కొన్నిసార్లు చూస్తున్నాం మన ఇండ్లను కూడా రోబోలు తూడుస్తున్నాయి. ఇంకా అడ్వాన్స్డ్గా మనం చూస్తున్నాము టెస్లా డ్రైవర్లెస్ కార్లు. కొన్ని దేశాల్లో ట్రక్కులే ఆల్రెడీ రోడ్ల మీద తిరుగుతున్నాయి అన్నటువంటిది. ఇవన్నీ కూడా రోబోటిక్స్ సంబంధించినటువంటి రోబోటిక్స్ ఆటోమేషన్ సంబంధించినటువంటిది. అంటే మనం ఇంకా ఐటీ భాషలో చెప్పుకోవాలనుకుంటే రెగ్యులర్ రిపిటేటివ్గా చేసేటువంటి వర్క్ను, అంటే హెల్త్ చెక్ చేయడము, లేదనుకుంటే ఏదైనా మాన్యువల్గా చెక్ చేయడము, వాటన్నిటిని ఆటోమేట్ చేసేస్తే ఆ టైంకి నువ్వు షెడ్యూల్ చేసేస్తే ఆ షెడ్యూల్లో రన్ అయిపోతుంది అన్నట్టు. అట్లాంటిది ఈ రోబోటిక్స్ ఆటోమేషన్ సంబంధించినటువంటిది. ఆటోమేషన్ అంటే మాన్యువల్ వర్క్ని ఆటోమేటిక్గా చేసే సిస్టమ్ క్రియేట్ చేయడం. అమెజాన్ వేర్హౌసెస్లో రోబోటిక్స్ ప్రాసెసింగ్. ఎందుకంటే అమెజాన్లో చూస్తుంటాం ఎన్ని ప్రోడక్ట్స్ వస్తుంటాయి, కొన్ని లక్షల ప్రోడక్ట్స్ వస్తుంటాయి. అవి మాన్యువల్గా ప్యాక్ చేయాలంటే ఎంతమంది అవసరం ఉంటారు? రోబోట్స్కే ఆ పని కూడా చేసేస్తున్నటువంటి పరిస్థితులు. టెస్లా ఫ్యాక్టరీలో కారు అసెంబ్లీ. తర్వాత 2020లో గ్లోబల్ రోబోటిక్స్ మార్కెట్ దాదాపు 275 బిలియన్లను టచ్ చేస్తుందని స్టార్ట్ చెప్తున్నాయంట. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్లో డిమాండ్ పెరుగుతుందంట. రోబోటిక్ డిజైన్, రోబోటిక్స్ హార్డ్వేర్, ప్రోగ్రామింగ్, ఆటోమేషన్ సెటప్, సెన్సార్ ఇంటిగ్రేషన్, మెయింటెనెన్స్, ఇట్లా రోబోటిక్ ఆటోమేషన్ సంబంధించినటువంటి దాంట్లో కెరీర్ ఉన్నటువంటిది. మరి దీంట్లో ఏమేమి జాబ్స్ ఉంటాయంటే రోబోటిక్స్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీర్, ఏఐ రోబోటిక్ స్పెషలిస్ట్, రోబోటిక్ టెక్నీషియన్ అని ఇట్లాంటి జాబ్స్ అయితే ఉంటాయి. అంటే డిజైన్ చేసేటోళ్ళు, ఆ తర్వాత ఆ రోబోలు పనిచేయాలంటే ఆ కనెక్షన్స్ ఇచ్చేటోళ్ళు, నెట్వర్క్ని మేనేజ్ చేసేటోళ్ళు, ఇవన్నీ కూడా ఈ దాంట్లో ఉండేటువంటి జాబ్స్. ఇవి కూడా కెరీర్ మంచిగా ఉంటుంది. అంటే ఫ్యూచర్ మొత్తం మనం ఈ రోబోటిక్స్ దాంట్లోనే ఆటోమేషన్లోనే పోతున్నాం కాబట్టి ఇది కూడా మంచి కోర్స్ అని అయితే చెప్పాలి. ఇక హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్లో మనం ఏంది ఉంటుంది అసలు? హెల్త్ కేర్ ఏంది, ఇన్ఫర్మాటిక్స్ ఏంది అంటే టెక్నాలజీ ఉపయోగించి హెల్త్ కేర్ సిస్టమ్ని స్మార్ట్గా, ఎఫిషియెంట్గా మార్చడం అన్నటువంటిది. అంటే హెల్త్ కేర్ రంగంలో కూడా టెక్నాలజీని ఉపయోగించి చేయడమే ఈ హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్. డాక్టర్ పేషెంట్స్ హాస్పిటల్కి డేటా ద్వారా హెల్ప్ చేయడం, టెలిమెడిసిన్, డిజిటల్ హెల్త్ రికార్డ్స్, ఏఐ డయాగ్నోసిస్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏఐ రోబోలు కూడా సర్జరీలు చేస్తున్నాయి, రోబోటిక్ సర్జరీ అనేటువంటిది. ఇవన్నీ కూడా హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్లో ఉన్నటువంటిది. 2020లో గ్లోబల్ హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్ దాదాపు
$100 బిలియన్ దాటుతుందని రీసెర్చర్స్ మార్కెట్ చెప్తుంది. హెల్త్ కేర్ ఇన్ఫర్మేటివ్ ప్రొఫెషనల్ అంటే హెల్త్ టెక్ హీరో, డేటా టెక్ ద్వారా హెల్త్ కేర్ సిస్టమ్ని రీడిజైన్ చేసే ఎక్స్పర్ట్ అని చెప్పాలా. ఎలక్ట్రానిక్స్ హెల్త్ రికార్డ్స్ అంటే పేషెంట్ సంబంధించినటువంటి డాటాను మొత్తం సేవ్ చేసి పెట్టడం, ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి డాటాను కూడా అది ప్రాసెస్ చేయడం, ఇవన్నీ కూడా ఇక టెలిమెడిసిన్ సెటప్. జనరల్గా మనం చూస్తున్నాం ఈ మధ్య హాస్పిటల్కి పోకుండానే ఇంటి దగ్గర నుంచే డైరెక్ట్గా వీడియో కాల్లోనో లేకపోతే ఫోన్లోనో మాట్లాడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇక డాటా అనాలిటిక్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సెక్యూరిటీ అంటే పేషెంట్ సంబంధించినటువంటి డాటాను హ్యాకర్స్కు లేకపోతే ఇంకోరికి కనిపించకుండా హైడ్ చేయించి చూపించేటువంటిది. ఇందులో ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఏంటంటే హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ స్పెషలిస్ట్ అని చెప్పేసి, క్లినికల్ డాటా అనలిస్ట్, హెల్త్ కేర్ ఐటీ కన్సల్టెంట్, మెడికల్ సాఫ్ట్వేర్ డెవలపర్, హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజర్ అని చెప్పేసి ఇట్లా మినిమం 5 నుంచి 20-30 లక్షల వరకు కూడా ఈ హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్లో ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈరోజు ఆరోగ్యం టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో ఆరోగ్యం మీద కూడా అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్ సంబంధించినటువంటి వార్త అని అయితే చెప్పాలి. మొత్తం మీద ఇవి నేను రీసెర్చ్ అంటే సెర్చ్ చేసేసి ఈ 10 టెక్నాలజీస్ అనేటువంటిది కూడా ఇప్పుడు మనకు ఎమర్జింగ్ టెక్నాలజీస్గా ఉన్నాయి. ఈ 2025లో మీరు ఇమీడియట్గా నేర్చుకోవాలనుకుంటే ఈ దాంట్లో ఏవైనా సరే మీరు నేర్చుకోవచ్చు అన్నటువంటిది. దీంట్లో ఈ 10 టెక్నాలజీ గురించి కూడా ఈ 2025లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫ్యూచర్ని కూడా లీడ్ చేసేటువంటి గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇవని చెప్పవచ్చు. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందంటే, ఏది తక్కువ టైం పడుతుంది లేదు ఎక్కువ టైం అయినా సరే కెరీర్ ఇంకా బ్రైట్గా ఉండాలనుకుంటే వీటిని చూజ్ చేసుకోవచ్చు. వీటి గురించి బ్రీఫ్ అయితే చెప్పిన, ఇంకా మీకు ఇన్డెప్త్గా ఆ టెక్నాలజీ ఎట్లుంటుంది, ఏమేమి నేర్చుకోవాలా, ఏ కాలేజెస్ బాగుంటాయి, ఫీజులు ఎంత ఉంటాయి, ఇట్లాంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లలో పెట్టండి. ఇంకా వీలైతే ఇన్డెప్త్గా అంటే ఈచ్ సబ్జెక్ట్ గురించి, ఈచ్ టాపిక్ గురించి ఇంకా ఇన్డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా, జిందగీ మ్యాథ్స్. థ్యాంక్ యూ. నేను మాధవరెడ్డి.